యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు అనేది ఇక్కడ సమాచారం. 7 భాషల్లో పెట్టా, ఒకటే కాదు, మళ్ళీ తెలుగులకు మాత్రమే కాదు, సిటీలో ఉన్న అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి తెలుసుకోవాల్సిన నగ్న సత్యం అని చెప్పి వేసుకున్నా బ్యాట్. ఓకే, సో ఈ బోర్డు వేసుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అంటారు, ప్రజాస్వామిక దేశం, అన్ని మతాలకు పుట్టినిల్లు, అన్ని మతాలను గౌరవించేది, అన్ని మతాలను సమానంగా ట్రీట్ చేసేది. డెమోక్రటిక్ కంట్రీ అంటేనే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల క్షేమాభివృద్ధి కొరకు పనిచేసే దేశం అని అర్థం కదా. ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, కెమెరామ్యాన్, చల్లగా తన భక్తిని చక్కగా మాలేసుకున్నాడు. ఎన్ని 40 రోజులా, 21 డేసా? సహోదరుడి పేరేంటి? శశి. కెమెరామ్యాన్, ఈ రోజు సిగ్నేచర్ స్టూడియో కెమెరామ్యాన్ చక్కగా తన ఆధ్యాత్మికను ఉట్టిపడుతూ చక్కని దృశ్యాన్ని వేసుకుని 21 రోజులు దీక్షలో ఉన్నాడు తను కదా. సో ఎవరు అబ్జెక్ట్ చేయరు ఆయన్ని కదా, ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎందుకు వేసుకున్నావు ఇదే ఈ డ్రెస్ ఏదో వేసుకున్నావు ఏంటి, ఈ వయసులో నీకు ఈ వైరాగ్యం ఏంటి అని అడుగుతారా? ఎందుకు అడగరు? ఎందుకంటే మన ప్రజాస్వామిక దేశం ఇది. ఎవరు ఇతర మతాలను ఎవరు క్వశ్చన్ చేసే అధికారం గానీ అవకాశం కానీ ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ బోర్డు మీరు ఎందుకు వేసుకున్నారండి? ఎందుకు ఎదురుగున్నటువంటి కెమెరామ్యాన్ కూడా హనుమాన్ మాల్ లో ఉన్నాడు కదా, అతను అడిగిన ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు అంటున్నారు, అదేనా? అలాగే అడగట్లే కాదు. సో మీకు డౌట్ వచ్చింది మామూలుగా, ఎందుకంటే ఎవరి దగ్గర ఉండదు ఈ బోర్డు కదా. సో ఇన్ని లక్షల మందిలో నా ఒక్కడి దగ్గరదే ఉంది ఏంటి అనేది మీరు కాస్త ఎక్సైట్ అయ్యారు. సో దాన్ని కూడా నేను నివృత్తి చేస్తా ఆ డౌట్ కూడా. సో కారణం ఏంటంటే, యాక్చువల్ గా మన భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటించవచ్చు, ఆచరించవచ్చు. 18 సంవత్సరాలు నిన్న ఏ ఒక్క వ్యక్తి అయినా భారతదేశ పౌరునిగా వాళ్ళకి నచ్చే మతాన్ని స్వీకరించవచ్చు, మారచ్చు కూడా, బలవంతం లేకుండా. వారికి నచ్చిందా, అందులో పద్ధతులు నచ్చాయా, అదేదో నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు కాస్త ఏదో నెమ్మదిగా ఉంది, దీనివల్ల నాకేదో మోక్షం దొరికే మార్గం ఉందని ఎవరైనా వాళ్ళంతా వారు అనుకుంటే మారిపోవచ్చు. అలాగే మన ఇండియాలో చాలా మంది ఉన్నారు ఇతర మతాల నుంచి క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు, క్రైస్తవుల నుంచి ఇతర మతాలకు వెళ్ళిన వాళ్ళు, ఎవరిని ఎవరో అభ్యంతరపరచడం. ఇదైతే బోర్డు విషయంకి వస్తే, ఈ బోర్డు నాకు నేను అనుకుంటున్నా, నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. అత్యంత ఘోర పాపిని నేను, అనేక చూపుతో, తలపుతో, క్రియల్లో, చేతల్లో పాపంలో పుట్టి పెరుగుతున్న నా కొరకు యేసయ్య రక్తం కాచి నా పాపానికి క్షమాపణ కలిగించాడు అనేది బైబిల్లో ఉంది, ఇతర మత గ్రంథాల్లో కూడా ఉంది. కనుక ఇతర మత గ్రంథాల్లో ఉన్న వాళ్ళు తీసుకోకపోయినా నా విశ్వాసాన్ని, నా యేసయ్యని నేను ప్రకటించాను. ఆయన కూడా చెప్పాడు, ఎవరైతే నన్ను రక్షకునిగా అంగీకరించారో, ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్నారో, సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా తేయండి, నేను ఏదైతే చెప్పానో ఆ ప్రేమను ప్రకటించాను అన్నాడు ఆయన. ఓకే, సో ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగ చట్ట ప్రకారం ఆర్టికల్ 19, 25 నుంచి 28 వరకు ఉన్న మత స్వేచ్ఛ హక్కుని బట్టి నాకు నేనుగా ఈ బోర్డు వేసుకున్నాను. యాక్చువల్గా మనం చూస్తున్నాం కార్ల మీద, బైక్స్ మీద ఎవరి మత విశ్వాసం వాళ్ళు స్టిక్కర్ వేసుకుంటున్నా ఉన్నారు కదా. సో ఎవరెవరిని కూడా అబ్జెక్ట్ పరచడం. సో కారు మీద ఎంత స్టిక్కర్ ఎలా ఉందో ఇది స్టిక్కరే. నేను ఒక బోర్డు మీద స్టిక్కర్ చేయించా ఈ మ్యాటర్ని, చూసుకున్నా మౌనంగా. పొద్దున్నే ఎవరి విశ్వాసాలు వాళ్ళు కారు మీద ప్రకటించుకున్నట్టుగానే నేను కూడా నా విశ్వాసాన్ని ఈ బోర్డు ద్వారా ప్రకటించుకుంటాను. అంటే ఎవరి మతాన్ని వాళ్ళు కార్ల మీద, బండ్ల మీద, ఇంటి మీద చేసుకున్నప్పుడు నా మతానికి సంబంధించిన ఒంటి వేసుకున్నారని మీరు అంటున్నారు. బైక్ లేదు, మీరు చూసారు ఎలా కనిపించాను, నేను నడుస్తున్నాను, నేను పాదచారి. ఓకే, సో వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళ మత విచారాన్ని చక్కగా కార్ల మీద, అద్దాల మీద, బైక్స్ మీద, ఇళ్ల మీద, గోడల మీద రాసుకుంటా ఉన్నారు కదా. సేమ్ నేను, నాకు కారు లేదు, బండి లేదు, సో ఇదేదో ఆలోచన బాగుంది, చేసే ప్రేమను అంతలోకి తీసుకెళ్దాం అని జస్ట్ బోర్డు. ఇప్పుడు ఏదైతే ప్రశ్న మిమ్మల్ని అడిగినో, నాలుగు ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా అడిగిరా అని, ఏందన్నా బోర్డు వేసుకుని చెప్పేసి అడిగిన చెప్తా అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఇచ్చినారా? సో యాక్చువల్ గా దీంట్లో ఉన్న మ్యాటర్ గురించి మీకు ఇంకా ఎప్పుడు తెలియదంటే, యేసు త్వరలో రాబోతున్నాడు కదా, ఏంటన్నా ఆయన మళ్ళీ రాబోవడం ఏంటి అని అడిగితే నేనేం చెప్తానంటే, 2020 సంవత్సరాల క్రితం మొదటిసారి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు? మనుషులందరి పాపానికి క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. చిందించాడు, పాపాన్ని అందరికి క్షమాపణ ఇచ్చాడు. ఓకే, సమాజ చేయబడి 3వ దినాన్ని లేచాడు, మృత్యువుని జయించాడు. ఓకే, ఆయన పరలోకానికి వెళ్తూ ఆయన చెప్పాడు ఏంటంటే, నేను మరలా త్వరలో రాబోతున్నానని చెప్పాడు ఆయన. సో ఆయన త్వరలో రాబోతున్నాడు రెండోసారి. మొదటిసారి ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు. వచ్చేటప్పుడు సూచనలు చెప్పాడు ఆయన. వచ్చేటప్పుడు భూమి మీద మీకు ఈ సూచనలు కనిపిస్తాయి. అవేంటంటే, భూకంపాలు జరుగుతాయి, రాజ్యాలు యుద్ధాలు చేసుకుంటాయి, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, పాపం మితిమీరిపోతుంది,
అన్ని జరిగినాయి. అన్ని జరుగుతా ఉన్నాయి. రాజ్యం చూడు, ఇప్పుడు మన పక్క పాకిస్తాన్ తో మనకి యుద్ధం రెడీ అయిపోయింది. ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధ వాతావరణం, నార్త్ కొరియాకి అమెరికా యుద్ధ వాతావరణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భూకంపమా మనకు తెలుసు, మీడియాలో ఉన్నాం. ప్రతి చోట భూమి ఎక్కడో కనిపిస్తా ఉంది. ఇప్పుడు నాకు యుఎస్ లో సునామీ రాబోతా ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతి విలయాలన్నీ కూడా రెండోసారి ఆయన రాబోతున్న సూచనలు. కనుక మీరు సిద్ధపడండి. ఎవరైతే పాపాలను వదిలిపెడతారో, పరిశుద్ధిగా జీవిస్తారో వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను రాబోతున్నాను త్వరలో. అన్నను గుర్తులే ఇవన్నీ. పాపాన్ని విడిచిపెట్టండి, పవిత్రంగా జీవించండి, అదే విషయాన్ని అందరితో చెప్పండి ఓకే అని. మీరు మనుషులందరినీ గౌరవిస్తారు కదా, డన్. మీకు కోసిన నాకు కోసిన రక్తమే వస్తుంది కదా. ఏదేది మీకు చేయి కోసిన నాకు చేయి కోసిన రక్తమే వస్తుంది కదా, ఆ, డన్. ఈ బోటు నేను వేసుకోనికి రెడీగా ఉంటాను, బొట్టు పెట్టుకోనికి మీరు రెడీగా ఉంటారా? దొరకదు. బైబిల్ ఏంటంటే కస్టింగ్ అని చెప్పాడు. ఏదైతే ఒక క్రమం ఏర్పాటు చేస్తానో ఆ క్రమం ప్రకారం మీరు ఉండండి. సో బైబిల్ క్రియలు ఇప్పుడు ఏంటంటే బైబిల్ ఉన్న వాస్తవాలు ఇప్పుడు ఉన్న కొంతమందికి నచ్చట్లే. ప్రసాదం ఎందుకు తినరు? మీరు ఇస్తే మేము క్రిస్మస్ కేక్ తింటాం, మీరు ఎందుకు మా ఇది చేయరు అని అంటారు కదా. ఎగ్జాక్ట్ అదే అంటాడు. ఇప్పుడు ఈ బోటు వేసుకోనికి నేను అగ్రీ చేస్తే, ఓకే, బొట్టు పెట్టుకోనికి మీరు అగ్రీ చేస్తే, నేను నెవర్. ఎందుకంటే విగ్రహ సంబంధమైన ఏ ఆచారాన్ని కానీ వారి పద్ధతులు కానీ ఆచరించొద్దు అని బైబిల్లో చాలా ఖచ్చితంగా ఉంది. ఓకే, సో మనం ఏదైనా ఒక ట్రాఫిక్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సో నేను క్రైస్తవునిగా క్రీస్తు ఏదైతే చెప్పాడో బోధలు, ఆ బోధలు అనుసరించడానికి నేను సిద్ధపడి ఉన్నా. ఓకే బ్రదర్, మీకు సడన్ గా ఒక చిన్న ఏదైనా ఒక రోడ్ యాక్సిడెంట్ ఏదైనప్పుడు బ్లడ్ బాగా క్లాట్ అవుతా ఉంది, నీకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ ఎక్కడా లేదు, ఒక హిందూగా నేనున్నా, ఒక క్రిస్టియన్ గా మీరున్నారు, అటువంటి సందర్భంలో నా రక్తం మీకు ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు నా రక్తాన్ని మీరు స్వీకరిస్తారా? తప్పకుండా. నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా త్రూ మీడియా ఇతరులకు అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది మనం హిందువులు వస్తువులు కొనే వాళ్ళు, అమ్మే వాళ్ళ దగ్గర కొనాలి, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాప్ దగ్గర షాపింగ్ చేయాలి అంటూ ఉన్నారు కదా. మీ ప్రశ్న నేను ఈ మీడియా ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా. మీకు గనక యాక్సిడెంట్ అయితే క్రిస్టియన్ హాస్పిటల్కి వెళ్ళరా, క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, క్రిస్టియన్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళరా, క్రిస్టియన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు షాపింగ్ చేయరా అని అడుగుతా ఉన్నా. ఏ రోగం వచ్చినా కూడా ఏ చర్చికి వెళ్ళారు, ఏ గుడికి వెళ్ళారు, ఏడికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో వైద్యులు హిందూ గానీ, ముస్లిం గానీ, క్రిస్టియానిటీ గానీ, సిక్కులు గానీ ఎవరైనా కూడా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఏ గుడికి వెళ్ళరు, చర్చికి వెళ్ళరు, మసీదుకి వెళ్ళరు, హాస్పిటల్ కి మాత్రమే వెళ్తారు. డాక్టర్ ఎవరైనా అక్కడ కూడా అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా. మనం వాళ్ళు అడిగి నీ క్యాస్ట్ ఏంటి అని అడిగి అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటావా? నీ క్యాస్ట్ ఏంటి చెప్పు అని అప్పుడు కొంటావా? తప్పది. ఒక విషయ ప్రచారాన్ని మనుషుల్లో పెట్టారు భయ్యా. ఇంతకుముందు లేదు, అది ఇంతకుముందు కూడా సిగ్నేచర్ ఎక్కడ ప్రవీణ్ పగడాల దగ్గర ఉన్నప్పుడు మీకు చెప్పా, ఒక ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందా? ఆ వాయిస్ లో మీకు గుర్తుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పా. భారతదేశం అంటే ఒక పూల గుత్తి లాంటిది, బొకే లాంటిది. అన్ని రకరకాల పూలు కలిపిస్తే ఎంత అందంగా ఉంటుందో చూడడానికి అందరు ఆస్వాదిస్తారు, అందరు కావాలని కోరుకుంటారు. అలాగే ఒక రంగుని తీసి దాన్నే మనం హైలైట్ చేయాలని చూస్తే రైన్బో 7 రంగులు ఉంది, ఎంతో చూడముచ్చటగా ఉంటది. దాంట్లో ఒకే ఒక రంగుని తీసి ఇదే మందంటే ఎలా ఉంటుంది? సో అటువంటి విషయ ప్రచారం లేకపోతే మత ఉద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చాలా విచారకరమని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత ఆధునిక కాలంలో మనం ఉన్నాం, ఇంకా కుల మతాలు మతాన్ని ప్రోత్సహించడం ఎందుకు? సో కొంతమంది సొంత లాభం కొరకు, వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ఇతరులని తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం, కామెంట్ చేయడం, అదంతా మాత్రం ప్రజాస్వామిక దేశంలో మంచిది కాదు. డెమోక్రాటిక్ కంట్రీలో ఇలాగ ఒక పక్షాన్ని కొమ్ము కాయడం, ఒక పక్షాన్ని హైలైట్ చేసి ఒక పక్షాన్ని తొక్కేయడం లాంటిది చాలా ఇల్లీగల్, చాలా అమానవీయం. అది నేతృత్వ పాలనలోకి వస్తుంది కదా. డెమోక్రటిక్ అనే దానికి అర్థం లేదు. మంచి ప్రశ్న అడుగుతున్నావు తమ్ముడు నువ్వు. ఈరోజు సమాజానికి వెళ్ళవలసిన వర్తమానం అదే. డెమోక్రటిక్ కంట్రీలో ఇటువంటి విభేదాలు కానీ, వివక్ష కానీ, అసమానమయ్య కానీ అది తీసుకురాకూడదు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి క్వశ్చన్స్ నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు, మంచి ప్రశ్నలు అడుగుతున్నావు, నీ ద్వారా సమాజానికి మంచి మ్యాటర్ వెళ్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అటాక్ ఏదైతుందో అక్కడ పోయిన వాళ్ళు నువ్వు మాలనా, మాదిగనా, రెడ్డియా, కమ్మ, కాపు అని అడగలే, హిందువా, ముస్లిమా అని చెప్పేసి దాడులు చేస్తారు. అక్కడ అట్లా ఉంటే ఇక్కడ కులాల కోసం, మతాల కోసం కొట్లాడుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అయితే అది కూడా నేను అంతగా ఎప్పుడు చూడలేదు. కొద్దిగా నేను యాజ్ ఏ ప్రీచర్, యాజ్ ఏ ఇవాంజలిస్ట్ అంటారు నన్ను, సువార్తినిగా కొద్దిగా నా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. ఆ కాశ్మీర్ విషయం నేను అంత డీప్ గా నేను ఆలోచించలేదు. జస్ట్ చూసాను అది జరిగిందని, దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఓకే, ఏమంటారు దాని గురించి? ఏం మాట్లాడచ్చు? అదే దానికి హిందువా, ముస్లిం అని తెలుసుకొని మరి చంపేంత ఇది అవసరమా? అదే అంటున్నా. అసలు
అలాంటి లేదంటే అందులోకి ఇట్లాంటి లాగానే అది అమానవీయం బ్రదర్. అది అసలు మానవత విలువలకు చాలా దూరమైన చర్య అది. తప్పకుండా అటువంటి చర్య ఖండిస్తున్నాను నేను. మనుషుల అమాయకుల ప్రాణాలు తీయడం చాలా అమానవీయం. అది ముఖ్యంగా ప్రజాస్వామిక దేశం, డెమోక్రటిక్ కంట్రీలో ఇంకొక మనిషిని హత్య చేయడం కానీ, ఇంకో మనిషిని భయంకర కిరాతంగా చంపడం కానీ, నరకడం కానీ చాలా అమాయమేం. మానవత దృక్పథంతో అటువంటి చర్య నేను ఖండిస్తున్నా. తప్పకుండా. సో ఇది మీకు డౌట్ క్లియర్ అయింది కదా. రెండోసారి రాబోతున్నాడు యేసు ప్రభు. మనుషులందరికీ ఒకసారి వచ్చాడని ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు, మృత్యుని జయించి తిరిగి రాబోతున్నాడు ఆయన. అందుకని ఈ వార్తని అందరూ పాపాన్ని వదిలిపెట్టి కాస్త మంచిగా బతకండి రా బాబా, మోక్షరాధంలో తీసుకెళ్ళడానికి వేసే రాబోతున్నాడు అన్నదాన్ని ఒక తెలుగులకే కాదు 7 భాషల్లో పెట్టా. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ హిందీ, మదర్ టంగ్ తెలుగు, ఈ 4 అదర్ టంగ్ కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ. ఓకే. సో అందరిని ప్రేమించే క్రైస్తవులుగా అందరికీ ఈ ప్రేమ సువార్తను తెలియచేయాలని ఇది పెట్టుకుని తిరుగుతున్నారు. సో హిందువులుగా అందరూ చెప్పాను కదా, ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నారు. కార్లో స్టిక్కర్లు వేసుకుంటున్నారు, బళ్ళ మీద రాసుకుంటున్నారు, గోడ మీద రాసుకుంటున్నారు, చక్కగా స్లోగన్స్. గౌరవిస్తాం, ఎందుకంటే మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కనుక. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, ఆర్టికల్ 19 వరకు దేశ ప్రజలు అందరికీ ఏ గల్లీలో అయినా రాజ్యంలో ఈ మా ప్రాంతానికి ఎందుకు వచ్చారని అడగడానికి లేదు కదా. దేశంలో ఏ గల్లీలో అయినా మన మత ప్రచారం చేసుకోవచ్చు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండాలి. కానీ ఎదురు తిరిగి దాడులు చేయడం, వాళ్ళు ఆపమని చెప్పడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం ఉంది. అలాంటి వాళ్ళ మీద ఐపీసీ సక్సెస్ పడితే చాలా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తప్పకుండా చాలా తక్కువ సమయంలో మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం.